హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మార్కెట్లో ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా తెచ్చి పచ్చడి పెట్టుకొని మనం 1 ఇయర్ పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చెయ్యరాని వారు కూడా ఈజీగా చేసుకునేలాగా పర్ఫెక్ట్ కొలతలతో సహా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను. ఉసిరికాయలు అనేటివి ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే మనకి పచ్చడి చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఖరాబ్ అయిన ఉసిరికాయలు ఏమన్నా ఉంటే తీసేసి మంచి ఉసిరికాయలని తీసుకోవాలి. మళ్ళీ ఉసిరికాయలు అనేటివి మనకి మీడియం సైజులో ఉండాలి. మరి చిన్నగా ఉండకూడదు, అలాగని పెద్దగా కూడా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో ఉన్నవి తీసుకొని వీటిని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి బౌల్ తీసుకొని వీటిని ఇలా టవల్తో అయినా లేదంటే పొడి క్లాత్తో ఇలా తుడుచుకొని వీటిని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా మంచిగా తడి లేకుండా తుడుచుకొని తొడిమలు కనుక ఏమన్నా ఉంటే తొడిమలు కూడా పైన తీసేసి వీటిని క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఎంత తుడిచినా కూడా కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి వీటిని ఒక 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ లేదంటే కొద్దిసేపు బయట గాలికైనా ఒక 15 మినిట్స్ బయట గాలికైనా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి తడి లేకుండా ఇవి చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు వీటిని కొలుచుకుందాం. నేనైతే ఇలా కప్పుతో చూపిస్తున్నాను చూడండి. కేజీల కొద్దీ 1/2 కేజీ కాకుండా ఇలా కప్పుతో చూపిస్తాను. ఇది మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు అనేటివి తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో అయితే కరెక్ట్ 4 కప్పుల ఉసిరికాయలు అయితే వచ్చినాయి. ఉసిరికాయల్ని మనం కప్పుకు సరిపడా వేసుకోవాలి. మరి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోకూడదు. 4 కప్పుల ఉసిరికాయలు అయితే ఇలా కొలుచుకొని బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 కప్పుల ఉసిరికాయలకి నేనైతే 1 కప్పు అలాగే ఇంకో 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1.5 కప్పుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు మనకి ఎక్కువ మాడకూడదు, అలాగని ఇవి దోరగా ఉండకూడదు. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే చాక్తో గనక స్పూన్తో గనక ఘాట్లు పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేంత లోపల చింతపండు అయితే తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు చింతపండును అయితే తీసుకుంటున్నాను నేను. ఇలా చింతపండును తీసుకొని హాట్ వాటర్ అయితే హీట్ చేసుకొని ఈ చింతపండు పైన మునిగేదాకా వాటర్ అయితే వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా వేడి వాటర్ వేయడం వల్ల మనకి చింతపండు చక్కగా మెత్తగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయలు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ మనమైతే మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగానైతే చేసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలు చూడండి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని 2 సైడులా మంచిగా సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా లోపల కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇలా స్పూన్తో కనుక ఒత్తి చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. అదే ఆయిల్లో పోపు అయితే వేసుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది మీ ఆప్షనల్, నిల్వ పచ్చడి కాబట్టి కరివేపాకు వేసుకోవడమే బెటరు. ఒకవేళ కనుక మనకి టేస్ట్ కోసం అయితే వేసుకోవాలనుకుంటే కరివేపాకు అనేది మనకి ఇలా ముట్టుకున్నప్పుడు పొడిలాగా రావాలి. అంత చక్కగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి పోపునైతే. ఇప్పుడు చింతపండు అయితే మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. దీన్ని మనం ఇలా జ్యూస్ మొత్తం పిండుకొని ఇలా పిప్పి మొత్తం తీసేయాలి. తీసేసి జ్యూస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు
గుజ్జు జ్యూస్ను కూడా ఇందులో వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యి ఈ జ్యూస్ మొత్తం దగ్గర పడాలి. చూడండి, మనకి జ్యూస్ మొత్తం దగ్గర పడి ఆయిల్ అనేది పైకి ఇలా తేలినప్పుడు మనకైతే ఈ చింతపండు జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి అయితే దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద వేయకూడదు. చూడండి, ఇలా జ్యూస్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా మనకి చక్కగా చల్లారిపోయి ఉంటాయి. చల్లారిపోయిన దాంట్లో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉసిరికాయలు తీసుకున్నామో 4 కప్పుల ఉసిరికాయలకి 1 కప్పు కారం అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా పావు కప్పు కంటే 1 టేబుల్ స్పూన్ తక్కువగానే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అనేది తర్వాత కూడా చెక్ చేసి వేసుకోవచ్చు. కొంచెం తక్కువగానే తీసుకుంటే బెటరు. ఇప్పుడు ఇందులోనే మసాలా, మనం నూరి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకొని ఆ తర్వాత పచ్చివి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి నేను వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో పోపు అనేది మనకి చల్లారాలి. వేలు పెట్టి చూసుకొని చల్లారిన తర్వాతనే పోపు కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు వేస్తే మనకి పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయ్యి బూజు అనేది వస్తుంది. అందుకని అన్నీ చల్లారిన తర్వాతనే వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 డే లేదా ఒక 4-5 అవర్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఉసిరికాయలు అబ్జర్వ్ చేసుకొని తక్కువ అయినా ఎక్కువ అయినా కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఆయిల్ అయితే. సాల్ట్ కూడా మనం తిన్న తర్వాతనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వెంటనే మనము తింటే మనకైతే ఇది సాల్ట్ లాగానే అనిపిస్తుంది. ఇది చక్కగా ఊరిన తర్వాత 1 డే లేదా 2 రోజుల తర్వాత ఊరిన తర్వాత అప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా మీరు కేజీల కొద్ది అనుకునేవారు మాత్రం కరివేపాకు వేసుకోకపోవడమే బెటరు. నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి టేస్ట్ కోసం అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనమైతే ఇలా మిక్స్ చేసుకొని ఒక 4-5 అవర్స్ తర్వాత ఇలా ఒక జార్లో వేసుకొని అయితే స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు పచ్చడి ఎత్తుకున్న దాంట్లో ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను కూడా అలాగే తింటున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే తిన్న వెంటనే మనకి సాల్ట్ అనేది కరగక ఎక్కువగానే అనిపిస్తుంది. ఉసిరికాయలు కూడా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. వీటిని పెట్టుకొని ఇలా తింటుంటే ఆహా, అద్దిరిపోయింది నిజంగా పచ్చడ. పెట్టరాని వారు కూడా ఇలా సింపుల్గా చేసుకునేలాగా చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింతపండు నానబెట్టి జ్యూస్ తీసుకోవాలనే పని లేకుండా మీరు కావాలంటే నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో పిండుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.